రోజు ఆయన పేరు తీసుకునేదానికి. నువ్వు చేసిన అక్రమాల గురించే మాట్లాడుతున్నాను, నువ్వు చేసిన భూదందాల గురించే మాట్లాడుతున్నాను. మీరు ఏమని చెప్పినారు? వారం రోజుల లోపటనే ప్రెస్ మీట్ పెట్టాలి అని అన్నాడు. మీడియా మిత్రులు అందరు ఇక్కడ ఉన్నారు. ఒకటి అడుగుతున్నా, గత 10 సంవత్సరాల్లో మేము అపోజిషన్లో ఉండే మేము అడిగినాం. ఇప్పటి చెరువుల మట్టి పోయింది, నస్రాబాద్ చెరువుల మట్టి అమ్ముకున్నారు, నల్లకుంట చెరువులో 3000 ట్రిప్పులు పోయినాయి, లక్ష్మారెడ్డి గారు స్పందించండి అంటే ఏనాడైనా కానీ మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినారా అని అడుగుతున్నాను. మీరు ప్రెస్ మీట్ పెట్టలేదు, కానీ ఈరోజు మీరు చెప్తే నేను ప్రెస్ మీట్ పెట్టాలనా? ఈరోజు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టాల్సిందే. మీరు చేసిన ఆధారాలు అన్నిటితో సహా ప్రతి ఒక్క లెక్క ఈరోజు నేను చెప్పబోతున్నాను. 100 పడకల హాస్పిటల్ ఊరు అవతల కట్టించినాడు. కట్టించిన దానికి నేను నీకు ధన్యవాదాలు చెప్తున్నాను. నువ్వు ఒక హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు కట్టలేకపోయింది, ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అది కంప్లీట్ చేసినావు, కానీ ఎక్కడ కట్టించినావు? 149 సర్వే నంబర్లో కట్టించినావు. దాని గురించి వివరాలతో ఈరోజు నేను మీకు చూపిస్తాను. మచేంద్రనాథ్ ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్, 149 సర్వే నంబర్లో మొత్తం ఉన్న భూమి మొత్తము ఉన్న భూమి 7 ఎకరాల 33 గుంటలు. 7 ఎకరాల 33 గుంటలు. ఇది మ్యాప్ మొన్న సర్వే చేయించినాను. టీపన్ సర్వేతోని మొత్తము ఎవరు భూమి ఎక్కడుంది, రోడ్డు ప్రతి ఒక్కటి ఈ మ్యాప్లో ఉన్నది. ఆ మ్యాప్ కూడా మీకు ఇస్తాం. అయితే ఈ 7 ఎకరాల 33 గుంటల్లో ఒక 3 ఎకరాలు మచేంద్రనాథ్ అనేట ఆయనకి 1988లో ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పి ఆయనకి రిజిస్టర్ అయినది భూమి 3 ఎకరాల భూమి. నిన్న వాళ్ళు చెప్తున్నారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ భూమి 10 ఏళ్ల తర్వాత రిజిస్టర్ చేసుకోవచ్చు అని. అవును, నిజమే. జియో నంబర్ 743 ప్రకారం ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ 10 ఏళ్ల తర్వాత ఆయన భూమి రిజిస్టర్ చేయొచ్చు. కానీ ఎన్ఓసి తీసుకోవాలన్నా తీసుకోవద్దా అది వాళ్ళకే తెలుసు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎన్ఓసీలు తీసుకోవాలని వాళ్ళ కమిషన్ల కోసము ఎక్స్ సర్వీస్ మెన్లను అందరినీ వాళ్ళ దగ్గర లంచాల కోసము కమిషన్ల కోసం ఎన్ఓసి అని చెప్పినారు. సరే, దీంట్లో ఎన్ఓసి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ 10 ఏళ్ల తర్వాత ఆ భూమిని అమ్మినారు. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్, టోటల్ ల్యాండ్ 7 ఎకరాల 33 గుంటలు. ఇది ఖచ్చితంగా మీడియా మిత్రులకి ఇది రాసి పెట్టుకోండి, 7 ఎకరాల 33 గుంటలు. ఎందుకంటే ఈ భూమి ఏమైంది అనేది ప్రతి ఒక్క ఎకరా గురించి, ప్రతి ఒక్క గుంట గురించి మాట్లాడతాను. నెక్స్ట్ స్లైడ్. మచేంద్రనాథ్కి 3 ఎకరాలు 14/8/1988 నాడు ప్రొసీడింగ్ నంబర్ C4113 1988 నాడు ఆయనకు అలాట్ అయింది. అంటే 88 అంటే 1998 తర్వాత ఆయన అమ్ముకోవచ్చు భూమి. నెక్స్ట్ స్టెప్, ఈ ఎక్స్ సర్వీస్ మెన్కి ఇక్కడనే చాలా ఇంపార్టెంట్, 3 ఎకరాలలో పంచమా చేసిండు ఎంఆర్ఓ గారు 2005లో. అక్కడ ఉన్న భూమి 2 ఎకరాల 18 గుంటలే. 2 ఎకరాల 18 గుంటలే. మళ్ళీ తక్కిన 22 గుంటలు ఎక్కడికి పోయింది? ఆ 22 గుంటలు కర్వకుర్తికి పోయే రోడ్డు. ఆ 22 గుంటలు మళ్ళీ చెప్తున్నాను, మచేంద్రనాథ్కి 3 ఎకరాలలో 2 ఎకరాల 18 గుంటలే ఉన్నది. 22 గుంటలు 2005లో కల్వకుర్తికి పోయే రోడ్కి ఆర్ఎన్బి రోడ్ స్వాధీనం చేసుకుంది. ఇక్కడనే అసలైన దొంగలు దొరికేది ఇక్కడనే. నెక్స్ట్ స్టెప్, మచేంద్రనాథ్ ఈ సద్గుణం ఎవరు చెప్పండి? సద్గుణం వచ్చి లక్ష్మారెడ్డి వాళ్ళ అక్కనా చెల్లెలా? అక్క. లక్ష్మారెడ్డి వాళ్ళ అక్క 1 ఎకరా 10 గుంటలు కొనుక్కుంది. దాని తర్వాత మచేంద్రనాథ్ స్వర్గస్థురైన తర్వాత
వాళ్ళ భార్య పేరు మీద ఆమె ఇంప్లిమెంట్ చేసుకొని తక్కిన ఎకరా 8 గుంటలు సీతారాం గారు కొన్నారు. అంటే వాళ్ళకు ఉన్న 2 ఎకరాల 18 గుంటలు అమ్మేసినారు. ఒక భూమేమో రోడ్కి రైట్ సైడ్ ఉంటుంది, ఒక భూమేమో రోడ్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మధ్యలోనేమో 22 గుంటల భూమి అరుణ్ కుమార్ పేరు మీద, సీతారాం అరుణ్ కుమార్ పేరు మీద. అయితే నార్త్ సైడ్ రోడ్ ఏమో ఒక పక్క, లెఫ్ట్ సైడ్ అంటే 2 ఎకరాల 18 గుంటలు మచందర్నాథ్ కుటుంబానికి ఉన్న భూమి అమ్మేసినారు. ఇంకా వాళ్ళకి భూమి లేదు, ఉన్నది ఆర్ఎన్బి రోడే. నెక్స్ట్ ఈ 22 గుంటలు ఇంకా 2015 వరకు కూడా అక్కడ రౌండప్ కాలేదు, డిలీట్ కాలేదు. ఇంకా ఆ 22 గుంటలు అట్లనే ఆమె పేరు మీద ఉంది. ఇప్పుడు ఈ 22 గుంటలు ఏం చేసినారు? అధికారం ఉందని చెప్పి లక్ష్మారెడ్డి మేనల్లుడు ఈ 22 గుంటలు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే రోడ్డుకి పోయిన భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వాళ్ళు ఒకటి అంటారు, ఈ 22 గుంటలు ఒక ఆయన లక్ష్మారెడ్డి కొన్నాడు, ఆ లక్ష్మారెడ్డి అమ్మిండు అంటారు. సరే, లక్ష్మారెడ్డి తప్పు చేసిండు, మళ్ళీ నీకు తెలియదా రోడ్డుకు పోయిన భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవద్దని? నెక్స్ట్ స్టెప్, దాంట్లో 19 గుంటలే రిజిస్టర్ చేసుకో.